ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో విడత అత్యంత ఉత్కంఠభరితంగా సాగనున్నాయి. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు దాఖలు చేసిన అవిశ్వాస తీర్మానం తొలి రోజే చర్చకు రానుంది. కాంగ్రెస్ ఎంపీలు మహమ్మద్ జావేద్, కొడికున్నిల్ సురేష్, మల్లు రవి ఈ నోటీసులు అందుకున్నారు. స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని 118 మంది విపక్ష ఎంపీలు ఆరోపిస్తున్నారు. సభలో మెజారిటీ స్పష్టంగా ఉన్నందున ఈ తీర్మానం వీగిపోయే అవకాశం ఉన్నప్పటికీ చర్చ మాత్రం వాడివేడిగా సాగనుంది. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ తమ ఎంపీలకు 3 లైన్ విప్ జారీ చేశాయి. ఏప్రిల్ 2 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. లోక్సభ చరిత్రలో అరుదుగా జరిగే స్పీకర్ తొలగింపు తీర్మానంపై నేడు చర్చ జరగనుంది. నిబంధనల ప్రకారం ఈ తీర్మానంపై చర్చ జరిగే సమయంలో ఓం బిర్లా స్పీకర్ స్థానంలో కూర్చోకూడదు. ఆయన సాధారణ సభ్యుల వరుసలో కూర్చుంటారు. ఓం బిర్లా పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని, మహిళా ఎంపీల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు ప్రధాని మోదీ స్పీకర్కు పూర్తి మద్దతు ప్రకటించారు. ఓం బిర్లా రాజ్యాంగబద్ధంగా అందరినీ కలుపుకుని వెళుతున్నారని ఆయన కొనియాడారు. సభలో తగినంత సంఖ్యాబలం ఉండటంతో ప్రభుత్వం ఈ గండాన్ని సునాయాసంగా దాటేయనుంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం భారత పార్లమెంటులో ప్రధాన చర్చాంశం కానుంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడానికి అమెరికా ట్రెజరీ తాజాగా 30 రోజుల తాత్కాలిక మినహాయింపు ఇచ్చింది. మార్చి 5 నుండి ఏప్రిల్ 4 వరకు ఈ గడువు ఉంటుంది. దీనిపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. భారత్ వంటి సార్వభౌమ దేశం చమురు కొనడానికి అమెరికా అనుమతి తీసుకోవడం దేశ గౌరవానికి భంగకరమని కాంగ్రెస్ విమర్శిస్తోంది. కేంద్రం మాత్రం దీన్ని తమ దౌత్య విజయంగా అభివర్ణిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంపై కూడా సభలో చర్చ జరగనుంది. పశ్చిమ బెంగాల్లో సుమారు 60 లక్షల మంది ఓటర్ల పేర్లను జాబితా నుండి తొలగించడం ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. టెక్నికల్ కారణాల వల్ల 58 లక్షల పేర్లు గాలిలో ఉన్నాయని ఎన్నికల సంఘం చెబుతుంటే అది కుట్ర అని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ అంశం సమావేశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. వీటితో పాటు విద్యుత్ శక్తి సవరణ బిల్లు 2026ను ప్రభుత్వం ముందుకు తీసుకురానుంది. ఒకే ప్రాంతంలో బహుళ విద్యుత్ పంపిణీ సంస్థలకు అనుమతి ఇచ్చే ఈ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రాష్ట్రపతికి బెంగాల్ పర్యటనలో ఎదురైన అనుభవంపై కూడా బీజేపీ గళం విప్పనుంది. ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో విడత అత్యంత ఉత్కంఠభరితంగా సాగనున్నాయి.
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు దాఖలు చేసిన అవిశ్వాస తీర్మానం తొలి రోజే చర్చకు రానుంది. కాంగ్రెస్ ఎంపీలు మహమ్మద్ జావేద్, కొడికున్నిల్ సురేష్, మల్లు రవి ఈ నోటీసులు అందుకున్నారు. స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని 118 మంది విపక్ష ఎంపీలు ఆరోపిస్తున్నారు. సభలో మెజారిటీ స్పష్టంగా ఉన్నందున ఈ తీర్మానం వీగిపోయే అవకాశం ఉన్నప్పటికీ చర్చ మాత్రం వాడివేడిగా సాగనుంది. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ తమ ఎంపీలకు 3-లైన్ విప్ జారీ చేశాయి. ఏప్రిల్ 2 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. లోక్సభ చరిత్రలో అరుదుగా జరిగే స్పీకర్ తొలగింపు తీర్మానంపై నేడు చర్చ జరగనుంది. నిబంధనల ప్రకారం ఈ తీర్మానంపై చర్చ జరిగే సమయంలో ఓం బిర్లా స్పీకర్ స్థానంలో కూర్చోకూడదు. ఆయన సాధారణ సభ్యుల వరుసలో కూర్చుంటారు. ఓం బిర్లా పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని, మహిళా ఎంపీల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు ప్రధాని మోదీ స్పీకర్కు పూర్తి మద్దతు ప్రకటించారు. ఓం బిర్లా రాజ్యాంగబద్ధంగా అందరినీ కలుపుకొని వెళుతున్నారని ఆయన కొనియాడారు. సభలో తగినంత సంఖ్యాబలం ఉండటంతో ప్రభుత్వం ఈ గండాన్ని సునాయాసంగా దాటేయనుంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం భారత పార్లమెంటులో ప్రధాన చర్చాంశం కానుంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడానికి అమెరికా ట్రెజరీ తాజాగా 30 రోజుల తాత్కాలిక మినహాయింపు ఇచ్చింది. మార్చి 5 నుండి ఏప్రిల్ 4 వరకు ఈ గడువు ఉంటుంది. దీనిపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. భారత్ వంటి సార్వభౌమ దేశం చమురు కొనడానికి అమెరికా అనుమతి తీసుకోవడం దేశ గౌరవానికి భంగకరమని కాంగ్రెస్ విమర్శిస్తోంది. కేంద్రం మాత్రం దీన్ని తమ దౌత్య విజయంగా అభివర్ణిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంపై కూడా సభలో చర్చ జరగనుంది.